గదిలోనే ఉన్నట్టుంది. ఉంటే ఈ రోజు నా చేతికి ఖచ్చితంగా దొరుకుతుంది. భామా, నా మాట వినవే. నువ్వు ఉండవే. భామా, 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 ఎక్కడున్నావే? భామా, ఎటెళ్ళావు భామా? భామా, 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 ఎక్కడున్నావు భామా? భామా, 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 ఏంటి? ఎందుకు అలా అరిచా? అటు చూడవే. భామా, వద్దు భామా. భామా, వినవే, నా మాట వినవే. భామా, ఇంతకు ముందు వరకు కదలకుండా ఉన్న కుర్చీ ఇప్పుడు కదులుతుందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడేదో పారానార్మల్ యాక్టివిటీ ఉందనేగా. కుర్చీలు మోగాయి, గడియారం తిరిగింది, రేడియోలు మోగాయి అంటే నమ్మటానికి ఇవేమీ పాత రోజులు కాదు. 2023లో ఉన్నాం. ఆ కుర్చీ కదిలితే దయ్యం ఉన్నట్టేనా? ఏది నిజంగా దయ్యం ఉంటే సినిమాల్లో చూపించినట్టుగా ఆ గడియారంలో ఉన్న ముళ్ళు దానంతట అవి తిరగమని చెప్పు. భామా, ఎందుకే మళ్ళీ అరిచావు? ముళ్ళు దానంతట అదే తిరుగుతుంది. నీకేమైనా పిచ్చా? చూడు, అక్కడ ఏ ముళ్ళు తిరగడం లేదు. లేదే, నా కళ్ళారా చూసానే, అక్కడ ఇందాక ముళ్ళు తిరిగిందే. భామా, భామా, ఇప్పుడేమంటావే? కిటికీ ముందు దెయ్యం వెళ్ళడం నువ్వు కూడా చూసావు కదా. ఎవరో పరిగెత్తటం నిజమే, కానీ అది దెయ్యమా మనిషా అనేది త్వరలోనే నేను డిసైడ్ చేస్తాను.
పదవే. ఏ ఆ రేడియోలో సాంగ్ సంగతి ఏంటో నేనిప్పుడు తెలుస్తాను. వద్దే, నా మాట వినవే. బుల్లమ్మాయి, నా చేయదులు. నేను వదలను. ముందు ఇంటికెళ్దాం పద. రా బామా, రా. బామా, చూసావా? తలుపులు వాటంతటవే క్లోజ్ అయిపోతున్నాయే. వాటంతటవే పడ్డాయో మనుషులెవరైనా పడేశారు. లేదే, లోపల దెయ్యాలున్నాయే. వెళ్ళిపోదాం పద, రావే ప్లీజే. లోపలికెళ్ళి చూసేద్దాం పద. వద్దే బామ్మ, బామ్మ ప్లీజ్ బామ్మ, రా. బుల్లమ్మాయి ఆగు. రా బామ్మ, రావే బామ్మ, పద. రా, రా ముందు. పదవే. శాంతమ్మ, చేతులు చిల్లి గవ్వకూడ లేకుండా పోయింది. అవునయ్యా, అందుకే కదా మా అక్క దగ్గర నుంచి తక్కువలో తక్కువ 5 లక్షలు అడగడానికి ప్లాన్ చేశాను. అవును, ఇంతకీ ఆ సూరం వస్తుందంటవా? రావడం ఏంటి, ఆల్రెడీ వచ్చింది. నమస్కారం శాంతమ్మ. నమస్కారం సూరమ్మ. నీకు ఫోన్లో చెప్పిందంత గుర్తుందిగా? గుర్తులేకపోవడం ఏంటమ్మా? మీరు నా దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నారు. అసలు వడ్డీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇన్నాళ్ళకి మీ అడ్రస్ నాకు దొరికింది. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాను. ఇలా చెప్తే అలా అల్లుకుపోతావు. అందుకే కదా ఈ నాటకంలో నిన్ను ప్రవేశపెట్టింది. సూరమ్మ, మా వదిన కాస్త అమాయకురాలే గాని మా మనవరాలందు చూడు సత్యభామ, ఆవిడ మాత్రం మహాముదురు. పెద్ద పెద్ద ముదుర్లనే బోల్తా కొట్టించిందండి ఈ సూరమ్మ. ఆ సత్యభామ ఓ లెక్క. అవునమ్మా, మనం యాక్టింగ్ చేస్తే నంది అవార్డులు కూడా నడుచుకుంటూ వచ్చేస్తాయి. ఇదిగో నంది అవార్డులు నడుచుకుంటూ రావడమేమో గాని, ఇదిగో తేడా వచ్చిందంటే ఆ సత్యభామ ఇచ్చే కోటింగ్కి నువ్వు నడుచుకుంటూ వెళ్ళే అదృష్టం కూడా ఉండదు. చూసుకో. ఎందుకండి దాన్ని అలా భయపెడతారు? ఇదిగో సూరమ్మ, మా ఆయన అలాగే అంటాడు గాని ముందు మేం లోపలికెళ్తాం. ఆ తర్వాత నువ్వొచ్చి జాయిన్ అయిపో. నీ పర్ఫార్మెన్స్ అంతా మా అక్క ముందు చూపించు. అలాగేనమ్మా. ఏమండి, పదండి. నీకెన్నిసార్లు చెప్పాను రిస్క్ చెయ్యొద్దని? నేనేం చేశాను కాంతా? ఇంకేం చెయ్యాలి? ఎంత చెప్తున్నా రాత్రి ఆ భూతాల మహల్కెళ్ళావంట. ఓ, నేను చెప్పొద్దు అని చెప్పినా చెప్పేశావా? అది కూడా వాళ్ళ నాన్నలాగే అమ్మా, ఏది నోట్లో దాగదు. నువ్వు ఊరుకో బావా, నా కూతురు సత్య హరిశ్చంద్రుడిలాగా సత్య హరిశ్చంద్రురాలు. అవునవును, మా చెల్లెల నోట్లో ఒక్క నిజం కూడా దాగదు. తిను. అది కాదు కాంతా, ఆ మహల్లోంచి ఏదో పాట వినపడితేను అసలు అక్కడున్నది మనిషా లేక నిజంగా దయ్యమా అని తేల్చుకోవడానికి వెళ్ళాను. ఇంకొకసారి వెళ్ళనులే. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే నిన్ను ఈ ఊళ్ళోనే ఉంచను. డైరెక్ట్గా వైజాగ్ తీసుకెళ్తాను. వద్దులే కాంతా, సిటీకి వెళ్తే నేను ట్రీట్మెంట్ చేయడానికి పశువులు దొరకవు. అదే విలేజ్లో అయితే నోళ్లు లేని మూగు జీవాలకి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఆ విషయం దృష్టిలో పెట్టుకొని నడుచుకో. అలాగే కాంతా, నీకు మాటిస్తున్నాను కదా, ఇంకొకసారి ఆ మహల్ వైపు తొంగి కూడా చూడు, సరేనా? నా బంగారు తల్లి, అలాంటి మహల్లోకెళ్తే నీకేమైపోతుందో అనే భయంతోనే అలా అన్నాను.
అలాగే కాంత, ముందు టిఫిన్ తిను. నువ్వు తిను. చేతులు కడుక్కొచ్చేసరికి టైం అయింది, మాకు కూడా వడ్డించవే. కన్నారావు, శాంతమ్మ, ఎన్నాళ్ళు నా నుంచి తప్పించుకొని తిరుగుతారా? హేయ్, ఎవరే నువ్వు? నా ఇంటికొచ్చి నా చెల్లి శాంతమ్మని ఏకవచనంలో పిలుస్తున్నావా? వీళ్లకు బాగా కావలసిన దాన్నండి, అందుకే ఏకవచనంతో పిలుస్తున్నాను. వీళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు అనుకుంటా, అందుకే ఏకవచనంతో పిలుస్తుంది. వాళ్ళు కావలసిన వాళ్ళు కాకపోతే చెయ్యి కాలు తీసుండేదాన్ని, అందుకే వదిలేస్తున్నాను. ఆవేశపడకుండా వచ్చిన పనేంటో చెప్పండి. చెప్పడానికేముంది, ఇదిగో ఈ శాంతమ్మ కన్నారావు నాకు మాయమాటలు చెప్పి 5 లక్షలు అప్పు తీసుకున్నారు. అదిప్పుడు వడ్డీతో సహా 10 లక్షలైంది. మేము 5 లక్షలని చెప్తే ఇది 10 లక్షలని చెప్తుంది. బాగా ముదురిది. 10 లక్షలా? అవును. బాగా బతికి చెడ్డ వాళ్ళే ఇవాళ కాకపోతే రేపైనా నా అప్పు తీరుస్తారని ఆగాను. కానీ వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే నా అప్పు ఎగ్గొట్టేలా ఉన్నారు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. మీ దగ్గర వీళ్ళు అప్పు చేసి ఎన్నాళ్ళైంది? 10 ఏళ్ల పైనే అయింది. మరిప్పటిదాకా ఎందుకు అడగలేదు? ఎందుకంటే వీళ్ళు నాకు దొరకలేదు. ఇప్పటికీ వీళ్ళ అడ్రస్ దొరికింది, అందుకే ఇప్పుడు వచ్చాను. ఆహా, సూరమ్మ, బతికి చెడ్డవాళ్ళం, బతుకి ఈడ్చలేక మా అక్క పంచన చేరినోళ్ళం. దయచేసి పరువు తీయకు. అవును సూరమ్మ, బతుకుంటే ఖచ్చితంగా నీ అప్పు తీరుస్తాం. దేవత లాంటి మా వదిన గారి ముందు తలదించుకునేలా చేయకమ్మా. కుదరదు. నా అప్పు వడ్డీతో సహా కట్టారా? ఇక్కడి నుంచి వెళ్తాను, లేదా మీ ఇద్దరు జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తాను. ఎవరింటికొచ్చి ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, మీరు నా స్థానంలో ఉండి చెప్పండి. మీకు ఎవరైనా ఇలాగే అప్పు ఎగ్గొడితే ఇలాగే మాట్లాడతారా? ఈ ఊరి పెద్ద మనిషిగా నా అప్పు నాకు ఇప్పించండి, లేదా వీళ్ళని నాకు అప్పగించండి. కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఇక్కడ నుంచి ఈడ్చుకెళ్తాను. అర్జెంటుగా పని చేయండి, కుక్కల్ని చూసి చాలా రోజులైంది. నువ్వు నోరుమూయరా. అక్క, నువ్వే ఏదోటి చెయ్యక్క, లేదంటే చిన్నక్క పరుగు పోయేలా ఉంది. ఏమండి, లోపలికెళ్ళి
డబ్బులు పట్టుకురండి. ఎందుకండి? నా చెల్లెలి అప్పు తీర్చడానికి. కాంత, శాంతా నాయనమ్మ వాళ్ళకి సహాయపడడంలో తప్పులేదు. కానీ అప్పు సంగతి పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వండి. మీరిలా అడుగుతారని తెలిసే ప్రామిసరీ నోట్ కూడా తీసుకొచ్చాను. మీ కళ్ళతో మీరే చూడండి. ఓహో, మా కాంత దగ్గర 10 lakhs డబ్బు వసూలు చేయటానికి ఇంత డ్రామా మొదలు పెట్టారన్నమాట. ఐ సీ. నిజమే కాంత, శాంతా నాయనమ్మ అప్పు చేసింది. తాతయ్య గారు, మీరు వెళ్ళి 10 లక్షలు తీసుకొచ్చి ఇవిడికివ్వండి. నాకు అర్థమైంది శాంతా నాయనమ్మ, మీరిద్దరూ మా కాంతాన్ని అమాయకురాల్ని చేసి దొరికిన కాడికి దోచుకుంటున్నారా? మీ ఆటలు నా దగ్గర సాగవు, చెప్తా. ఇవ్వండి భార్య గారు, 10 లక్షలు. ఆవిడ మొహాన్న కొట్టండి. తీసుకోండి. ఆ, 10 లక్షలు. లెక్క పెట్టుకోండి. పర్వాలేదు బాబు, మీ మీద కాంతమ్మ గారి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. వస్తాను బాబు, వస్తాను తల్లి. ఇంకా సేపట్లో సూర్యుని కలుస్తాను. 10 లక్షలు 10,000 దాని మొహాన కొట్టి మిగతా డబ్బు తెచ్చుకుంటాను. రండి, టిఫిన్ తిందాం. పదరా. అయ్యో, ఏయ్, అయ్యో అయ్యో, పడిపోయింది. అయ్యో, చూడండి, చూడండి. జాగ్రత్త. అయ్యో, ఏమండి, లేవండి. ఏయ్, అయ్యో అయ్యో లేవట్లేదండి. లేవండి. ఏమండి, చెప్తా నీ సంగతి. ఏయ్, ఏమైంది దానికి? ఎవరు కంగారు పడకండి, తనకేం కాకుండా నేను చూసుకుంటాను. బిల్లమ్మాయి, వెళ్ళి నా బ్యాగ్ తీసుకునిరా. బావా, ఇదిగో బ్యాగ్.